ఈరోజు మీడియాతో మాట్లాడిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమలలో జరుగుతున్న మరికొన్ని సంచలన విషయాలను జనం ముందుకు తీసుకొచ్చారు. అండ్ మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి రాజగురు పత్రికల పేరు గడించిన ఈనాడు పత్రికలో కూడా ఈ తిరుమలలో జరుగుతున్నటువంటి దారుణాలను దాచుకోలేక ఆ పత్రికలో కథనాలు కూడా వచ్చాయి అని చెప్పి దాన్ని కూడా రెఫర్ చేసుకుంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా విషయాలను ప్రస్తావించారు. 2008లో భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్థాన విద్వాంసకుడిగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని నియమించారట ఆస్థాన విద్వాంసకుడిగా. ఆయన నియమించినప్పుడు గౌరవ సూచికంగా ఆ పెద్ద ఆయన తిరుమల గుడి ముందు తన గాన మాధుర్యాన్ని వినిపించడం కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారట. దాన్ని చూసినటువంటి దివంగత రాజశేఖర్ రెడ్డి గారు, అరే ఇది కార్యక్రమం బాగుంది కదా, ఎప్పుడు మరి తిరుమలలో ఇలాంటివి సంగీత కార్యక్రమాలు, ఇలాంటి నాదస్వరాలు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా, మరి ఆ వేదిక దగ్గర ఒక మంచి మండపం కట్టి దీన్ని మనం కంటిన్యూ చేసే బ్రహ్మాండంగా ఉంటుంది అని రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచించి, తర్వాత వాళ్ళు అక్కడ ఒక మండపాన్ని నాదస్వరానికి సంబంధించి ఒక ఏమంటారు నాద నీరాజనం పేరుతోటి అక్కడ ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అక్కడ నిర్విరామంగా కొనసాగుతూ వస్తుందట. బట్ బిఆర్ నాయుడు గారి టీటీడీ చైర్మన్ అయిన తర్వాత దాన్ని పూర్తిగా విధ్వంసం చేసేస్తూ ఉన్నారు. నాద నీరాజనంలో ఒక అవకాశం దొరికితేనే చాలా గౌరవంగా భావిస్తారు ఎవరైనా కళాకారులు. వాళ్ళు వచ్చిపోవడానికి టీటీడీనే ఖర్చులు ఇస్తారు అండ్ వాళ్ళకి కాసింత పారితోషికాన్ని కూడా అప్పచెబుతారు కళాకారులను గౌరవించడం కోసం. కానీ వీళ్ళు ఆ కళాకారులకు ఇచ్చే పారితోషికంలో కూడా కమిషన్లు వసూలు చేస్తూ ఉన్నారు అని, వాళ్ళకి ఆ నాద నీరాజనంలో ఒక అవకాశం ఇవ్వడం కోసం కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు అని నేను అనడం లేదు సుమి. వాళ్ళ ఆస్థాన పత్రిక అయినటువంటి ఈనాడులోని ఇవన్నీ రాసుకుంటూ వచ్చి దానికి ఒక అవినీతి అధికారి అయిన భాస్కర్ మీదకి వీళ్ళు ఒక భాస్కర్ అని చెప్తూ ఆయన మీదకి వీళ్ళు నెట్టేశారు. ఆయన నియమించిందే మళ్ళీ వీళ్ళే అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు నాద నీరాజనం మొత్తం నిర్వీర్యమైపోతూ ఉంది వీళ్ళ కమిషన్ల వల్ల. అసలు వాళ్ళ కళాకారుల నుంచి కూడా కమిషన్లు వసూలు చేయాలన్న ఈ పాడు ఆలోచన ఏంటో అర్థం కావడం లేదు అని చెబుతూ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇది ఒకటే కాదు, చాలా వాటిని వీళ్ళు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భక్తి టీవీని తీసుకురావాలని చెప్పి ఆ ప్రయత్నం మేము మొదలెడితే అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సపరేట్గా ఛానల్ అవసరం లేదు, డబ్బులు వేస్ట్ అన్నారు. ఆయన మేము తీసుకొచ్చాము, అది బ్రహ్మాండంగా నిర్విరామంగా కొనసాగుతూ వస్తుంది. వీళ్ళు దాన్ని కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అండ్ ఆగమ పాఠశాల వేద పాఠశాల ప్రతి సంవత్సరము ఆ వేద విద్యార్థులకు మంచి ప్రతిభ చూపిన వాళ్ళకు బంగారు పథకాలు ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. కానీ ఈసారి దాన్ని ఖుష్కాగి అనిపించేశారు. ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే బంగారు రేటు పెరిగిపోయింది అంటున్నారంట. ఇదేం దారుణం, వేద విద్యార్థులను ప్రోత్సహించాలి అంటే బంగారు రేటు పెరిగిపోయింది అంటారా? దాన్ని కూడా వీళ్ళు నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ ఆగమ విద్యుత్ అనే ఒక విద్వత్ అనే ఒక కార్యక్రమం జరిగితే ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి ఒక స్వామీజీని వీళ్ళు అవమానించడమే కాకుండా ఆ కార్యక్రమానికి ఖచ్చితంగా వెళ్ళాల్సిన టీటీడీ చైర్మన్ వెళ్ళలేదు, ఈవో వెళ్ళలేదు. అసలు ఆ కార్యక్రమానికి ఏమాత్రం వీళ్ళు పట్టించుకోలేదు. ఇటువంటివన్నీ చేస్తూ ఉన్నారు దగ్గరుండి. మరి సరే, ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇక్కడికి దాదాపు రావడమే తగ్గించేసిందట. వచ్చినా కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోవడం ఆపేశారు అని అంటూ ఉన్నారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. అండ్ ఇంకొక ఆయన ఎటు ఇక్కడికి రావడం లేదు కాబట్టి, రావడాన్ని తగ్గించేశారు కాబట్టి, బహుశా మధ్యలో ఒక వీడియో ఎపిసోడ్ ఉంది కదా, ఆ ఎపిసోడ్ తర్వాత ఏమైనా కనుక తగ్గించారేమో తెలియదు. కరుణాకర్ రెడ్డి గారు అంటూ ఉన్నారు తగ్గించేశారు అని. సో అక్కడ ఒక ముగ్గురు త్వయమట, ఏదో పేర్లు చెప్పారే, సాయి, రవి, ఇంకొక పేరు చెప్పారు వంశీన. ఈ ముగ్గురే మొత్తం టీటీడీ చైర్మన్ నడిపిస్తూ ఉన్నారు అని. రాత్రి 8-9 తర్వాత కూడా వందల సంఖ్యలో
దర్శనం కోసం రెఫరెన్స్ లెటర్లు వెళ్తూ ఉన్నాయని, ఇవన్నీ 15-20 వేలకు అమ్ముకుంటున్నారు అని, రోజుకు దాదాపు 25 లక్షల రూపాయల సంపాదన మీద వీళ్ళు దృష్టి పెట్టారు అని, చాలా సంచలనమైన విషయాలే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడింది. వీటిని మరోసారి మీ ముందుకు ఆధారాలతో సహా కూడా తీసుకొని వస్తాను అని చెప్పి, మొత్తం మీద అయితే బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత తిరుమలలో మామూలుగా పాప ప్రక్షాళన జరగాల్సిన చోట పుణ్య ప్రక్షాళన జరిగిపోతుంది అని భూమన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఆవేదన చెందుతూ మాట్లాడారు.